ప్రపంచ పటంలో మరో నియంత చరిత్రలో కలిసిపోయాడు. 4 దశాబ్దాలుగా లిబియా పీఠంపై భీష్మించిన గడాఫీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడారు జనం. చినుకుగా మొదలై ఉప్పెనలా ముంచెత్తిన ప్రజా ఉద్యమం ధాటికి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ సైనిక పాలకుడి కథ ముగిసింది. ఈజిప్టు ప్రజాస్వామ్య ఉద్యమ స్ఫూర్తితో మొదలై అంతర్యుద్ధం వరకు దారితీసిన లిబియా ప్రభంజనం వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలు ఎన్నో. ఇప్పుడు మిగిలింది ఆ దేశ పునర్నిర్మాణమే. మధ్య ప్రాచ్యంలో లిబియా స్వేచ్ఛ గీతిక రెపరెపలాడింది. 4 దశాబ్దాల నిరంకుశ పాలనను అంతమొందించి కొత్త లోకం వైపు అడుగులు వేస్తోంది. దాదాపు 8 నెలలుగా అంతర్యుద్ధంతో అట్టుడికిన లిబియా తాజా పరిస్థితి ఇది. నియంత కోరలు విరిచి సైనిక తంత్రానికి ఎదురు నిలిచి ఆ దేశ ప్రజలు సాధించుకున్న ఉద్యమ విజయమిది. తిరుగుబాటు ధాటికి గడాఫీ ఏనాడో పలాయనం చిత్తగించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు అదే తిరుగుబాటుదారుల చేతిలో హతమయ్యాడు. ఇప్పుడు లిబియాలో ఒకటే సంబరాలు. లిబియా ఉద్యమకారులు తిరుగుబాటు ప్రకటించిన నాటి నుంచి ఏనాడూ పట్టు వదల్లేదు. గ్రీన్ స్క్వేర్ హస్తగతం చేసుకుని దానికి అమరవీరుల స్తూపంగా నామకరణం చేశారు. ఆ క్రమంలో చిక్కినట్లు చిక్కి తప్పించుకున్న గడాఫీ అతడి కుమారుల కోసం వేట వేగిరం చేశారు. సరిహద్దులు సహా అనుమానం వచ్చిన ప్రతి ప్రదేశాన్ని జల్లెడపట్టారు. దీనికోసమే తిరుగుబాటుదారులకు మద్దతుగా వచ్చిన అమెరికా, బ్రిటన్ నిఘా సంస్థలు అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపును ముమ్మరం చేశాయి కూడా. అయినా చాలా రోజుల వరకు గడాఫీ జాడ ఎవరూ కనిపెట్టలేకపోయారు. కాని చివరికి దొరక్క తప్పలేదు. జనం ఆగ్రహావేశాలకు బలికాక తప్పలేదు. ఉద్యమ దావానలం సెగను ముందే ఊహించిన గడాఫీ కమ్ముకొస్తున్న నిరసనకారులకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు చేయని ప్రయత్నమే లేదు. గద్దె దిగడానికి ఎంతమాత్రం ఇష్టపడక చివరికి ప్రజలపైకి సైన్యాన్ని ఉసిగొల్పాడు. జనము సాయుధ పోరాటానికి సిద్ధం కాక తప్పని పరిస్థితిని కల్పించాడు. ముఖ్యంగా ట్రిపోలి పరిధిలోని పాష్లోం, అషోర్, జమోరియాలతో పాటు కీలక నగరాలైన జౌరా, బెంగాజీ, తొబ్రుక్, మిసూరత, డెర్నా, బైడా తదితర ప్రాంతాల్లో పోరాటాలు ఉగ్ర రూపాన్ని తలపించాయి. ఒకానొక దశలో దేశం మొత్తం అల్లకల్లోలంగా మారి నాశనమవుతున్నా పీఠం వదలడానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు గడాఫీ. అంతేకాదు, ఆందోళనలు మాని దారికి రాకుంటే దేశం మొత్తం రక్తపుటేర్లు పారిస్తానంటూ ఉద్యమకారులపై మరింత తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. ఉక్కు పాదం మోపి దేశం నెత్తురోడేలా చేశాడు. సైన్యం విచక్షణారహిత కాల్పులు, వాటి మాటున అరాచక శక్తులు ప్రబలిపోవడం వంటి పరిణామాలు గడిచిన 8 నెలల్లో లిబియాను అల్లకల్లోలమే చేశాయి. ఈ దమనకాండ నిలువరించేందుకు వైమానిక దళ సాయాన్ని అందించాలని అమెరికా, బ్రిటన్కు విజ్ఞప్తి చేశారు నిరసనకారులు. ఫలితంగా రంగంలో దిగిన నాటో దళాల దాడులతో పరిస్థితి మరీ బీభత్సంగా మారింది. అన్నింటికీ మొండిగా ఎదురు నిలిచిన గడాఫీ చావు దెబ్బ తినక తప్పలేదు. ఉధృత ఆందోళనలను కర్కశంగా అణిచివేసే యత్నం చేసిన గడాఫీపై ఐరాస కాస్త కటువుగానే వ్యవహరించింది. ఆయన ఆస్తులు పూర్తిగా స్తంభింపజేసి ఆయుధ సంపత్తిపై ఆంక్షలు విధించి గడాఫీ ఇతర నేతల పర్యటనలపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతలు మిన్నంటినా ఆంక్షల చట్రం బిగిసి ఊపిరాడకుండా చేసినా ఒక దశ వరకు గడాఫీ ఘీంకారాన్ని వదల్లేదు. సరిగ్గా ఫిబ్రవరి 2వ వారం నుంచి ప్రారంభమైన లిబియా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ఎన్నో మలుపులు, మరెన్నో తెరవెనుక కథలు. 27 ఏళ్లకే దేశ అధ్యక్ష పీఠాన్ని చేపట్టి 40 ఏళ్లు ఏలిన కల్నల్ గడాఫీని గద్దె దింపేందుకు మొదలైన పోరాట మూలాలు అర్థమవ్వాలంటే ముందు ఆ నియంత పూర్వాపరాల సంగతి చూడాలి. ప్రపంచ సైనిక పాలకుల్లోనే అరుదైన వ్యక్తి కల్నల్ గడాఫీ. 1942లో లిబియా సిర్తే సమీపంలో కళ్లు తెరిచిన ఈ నియంత 27 ఏళ్లకే సైనిక తంత్రంలో రాటుదేలాడు.
మొదట్నుంచి తిరుగుబాటును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు గడాఫీ. ఇంగ్లండ్ సైనిక కళాశాల నుంచి 1969లో పట్టా పొంది అదే ఏడు లిబియా రాజుకు వ్యతిరేకంగా జరిగిన సైనిక కుట్రకు నాయకత్వం వహించాడు. రక్తపాత రహిత కుట్రతో రాజు ఇద్రిస్ను పదవేచ్యుతుణ్ణి చేసి దేశాధ్యక్షుడిగా ఎదిగాడు. నిత్యం మహిళా అంగరక్షకులతో సంచరించే గడాఫీ చేతల్లోనూ అంతే వైరుధ్యాల్ని ప్రదర్శించేవాడు. 1973లో సాంస్కృతిక విప్లవం, 1977లో ప్రజా విప్లవాల పేరు చెప్పి సోషలిస్ట్ పీపుల్స్ లిబియన్ అరబ్ జమారియాను ప్రకటించి నాటి నుంచి వెనుదిరిగి చూసిందే లేదు. అక్రమాలు, నిరంకుశత్వానికి అడ్డే లేకుండా పోయింది. ఇన్నాళ్లకు సమయమొచ్చింది. నియంత పతనమూ జరిగిపోయింది. సమృద్ధ చమురు నిల్వల ద్వారా వచ్చి పడుతున్న లెక్కకు మించిన ఆదాయంతో, గుట్టలు కొద్దీ పోగేసుకున్న ఆయుధ సంపత్తితో, పెంపొందించుకున్న సైనిక బలగంతో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. స్వతహాగా సైనిక శిక్షణ పొందడంతో ఆ విభాగాన్ని బలోపేతం చేసుకున్న తర్వాత తిరుగు లేకుండా పోయింది. అదేగాక చుట్టుపక్కల దేశాల సైనిక తంత్రాల్లో చురుకైన పాత్ర పోషించడం, అమెరికాతో పెంచుకున్న వైరం గడాఫీలోని నియంతను మానసికంగానూ ఎన్నో రెట్లు బలవంతుడిగా చేసింది. ఆ తర్వాత పెరిగిన అధికార బలంతో గడాఫీ నిరంకుశ రాజ్యంలో ఏం జరుగుతుందో బయటకు పొక్కనంత గోప్యంగా మారిపోయాయి పరిస్థితులు. బలమైన శత్రువులతో పోరాటం పేరు చెప్పి గడాఫీ తీసుకొచ్చిన కఠిన చట్టాలు, నియమ నిబంధనలు లిబియా వాసులకు చెప్పలేనన్ని ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. ఇక కట్టు తప్పారని తెలిస్తే విదేశస్థులైన జైళ్లకు, ఉరికంబాలకు పంపిన అతడి తీవ్ర నిర్ణయాల సంగతైతే సరే సరి. 2009 చివరి వరకు దాదాపు అదే పరిస్థితి. బయటకు మాత్రం తీరు మార్చుకున్న నాయకుడిగా ఐరాసా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలతో సంబంధాలకు స్నేహహస్తం అందించిన సైనిక పాలకుడు వాస్తవంలో మాత్రం మారిందే లేదు. అడపాదడప ఎవరైనా ఆందోళనకు దిగినా, సైన్యాన్ని తెచ్చినా తీవ్ర శిక్షలు విధించి వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా అణచివేసేవాడు. రాజకీయ విరుద్ధ భావాలు ఉన్న వారందర్నీ పూర్తిగా కారాగారాలకే పరిమితం చేసి సరైన ప్రత్యర్థులే లేకుండా జాగ్రత్త వహించాడు. కాని 1000 గొడ్లను తిన్న ఎంత పెద్ద రాబందుకైనా ఓ రోజు వస్తుంది. అది రానే వచ్చింది. నిరంకుశత్వానికి ముగింపు పలికింది లిబియా. ఏళ్ల తరబడి అదే పాలనలో మగ్గిపోతూ మార్పు కోసం అర్రులు చాచిన లిబియాలో ఆ ఒక్కరోజు రావడానికి మాత్రం 2 ఏళ్లు పైనే పట్టింది. ముఖ్యంగా అరబ్బు దేశాల ఆయువు పట్టు ఈజిప్టులోని ముబారక్ మెడలు వంచిన ఉద్యమాలు లిబియా విప్లవానికి ఇచ్చిన ఊపైతే అంతా ఇంతా కాదు. అక్కడి నుంచి క్రమేణా అరబ్బు ప్రపంచానికి మొత్తం విస్తరించిన క్రమంలో అన్ని వైపుల నుంచి దక్కిన మద్దతు ఆందోళనకారుల్లో మరింత చైతన్యాన్ని నింపింది. పోరాడితే పోయేదేం లేదు, దశాబ్దాల సంకెళ్లు తప్ప అని ప్రజలందర్నీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం చేసింది. అదే ప్రజా ఉద్యమం చివరికి విజయం సాధించింది. లిబియాలో ఒక పెద్ద పని పూర్తయిపోయింది. ఇప్పుడు అందరి ముందున్న తక్షణ కర్తవ్యం ఆ దేశ పునర్నిర్మాణమే. అందుకు ఐక్యరాజ్యసమితి ఇప్పటికే పిలుపునిచ్చింది. అంతర్గతంగా రగిలిన ఆగ్రహానికి పాశ్చాత్య శక్తులు తోడై నియంతను మట్టుబెట్టాయి సరే. ఈ పరిణామం ఒక్క లిబియాకే వర్తిస్తుందనుకుంటే పొరపాటే. మున్ముందు ఆఫ్రికా దేశాలన్నింటికీ ఈ తరహా విదేశీ జోక్యాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతా చమురు మహిమ. అంతర్జాతీయంగా ఆధిపత్యం వహిస్తున్న శక్తులకు ఇప్పుడు వనరుల పరంగా, వసతుల పరంగా ఆఫ్రికా దేశాలు ఎంతో రారమ్మన్నట్లుగా తయారైందన్నది ఒక విశ్లేషణ. ఒకప్పుడు తమ దేశాల్లోని నిరసన జ్వాలల్ని అణచివేసేందుకు ఈ దేశాల్లోని నేతలంతా పాశ్చాత్య సహకారాన్ని ఆశించారు. అందుకు ఇప్పుడు పరిహారం చెల్లించే ఘడియలు వస్తున్నాయి. ఐరాసా భద్రతా మండలి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రూపంలో వ్యవస్థల్ని రక్షించే బాధ్యత వంటి మాటలతో పాశ్చాత్య హస్తాలు క్రమేపీ అంతర్గత వ్యవహారాల్లో చొరబడిపోవడం సర్వసాధారణమైపోతోంది. విదేశీ పాశ్చాత్య జోక్యం వద్దనుకునేవారు అంతర్గతంగా సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఉంది. గడాఫీ మరణం పౌర సంక్షోభానికి ముగింపు కానే కాదు.
కొత్త ఆరంభమని విశ్లేషిస్తున్నారు. సద్దాం హుస్సేన్ చనిపోయిన నాటి ఇరాక్కు ఇప్పటి లిబియాకు ఒక్కటే తేడా. అప్పుడు ఇరాక్ గడ్డమీదే పెద్ద ఎత్తున అమెరికా సైన్యం ఉంది. ఇక్కడ అంత ప్రత్యక్షంగా లేదు. ప్రస్తుతం లిబియా ఒక యుద్ధం కానే కాదు, రకరకాల చిన్న చిన్న యుద్ధాలకు, అల్లర్లకు అనువైన కల్లోల రణరంగంగా తయారైంది. ఇదే సందట్లో అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, టర్కీ ఇలా ఎన్నో దేశాలు ఎంతో కొంత తమ స్వప్రయోజనాల కోసం సువిస్తారమైన చమురు క్షేత్రం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో భారీగా చమురు నిల్వలున్న దేశాల్లో లిబియా 10వది. పెట్రో ఉత్పత్తుల్లో ఈ దేశానిది 17వ స్థానం.